కొబ్బరి జొన్న బూరెలు. కొబ్బరి అలాగే జొన్నలు ఈ రెండిటి కలయికలో చక్కగా బూరెలు తయారు చేసుకుందాము. ముందుగా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. కొబ్బరి జొన్న బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వరిపిండి 1 కప్పు, జొన్న రవ్వ 1 కప్పు, బెల్లం 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, యాలక్కుల పొడి 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కొబ్బరి జొన్న బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇక మొదలు పెట్టేద్దాం. దీనికోసం ఏం చేయాలి అంటే జొన్న రవ్వను ముందుగానే నానబెట్టుకొని సిద్ధంగా పెట్టుకున్నాం. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము కూడా సిద్ధంగా ఉంది, బెల్లం తురుము అలాగే వరిపిండి అన్నీ ఇంకా నార్మల్గా మన ఇంట్లో దొరికేవే, సాధారణంగా మనం చేసుకునేవి. అయితే ఇక్కడ మనము కొబ్బరి జొన్న బూరెలు అన్నాం. జొన్నలంటే చిరుధాన్యాల్లో వన్ ఆఫ్ ద వెరీ వెరీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మనకు జొన్నలు అన్నమాట. జొన్నల గురించి చెప్పాలి అంటే ఇందులో మంచి ఫైబర్ అండి, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేయడానికి ఈ ఒంట్లో ఫైబర్ అంటే పీచు పదార్థం అనేది చాలా చాలా ముఖ్యం. అందుకే అల్పాహారంగా పీచు పదార్థం ఎక్కువగా ఉన్నవి అంటే ఓట్స్, ఫైబరు, జొన్నలు ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అంటారు. అంటే రోజంతా కూడా మనం యాక్టివ్గా ఉంటాము, శక్తి అనేది డ్రాప్ అవ్వదు, మనం తొందరగా అలసిపోవడం అలాంటివి జరగదు, ఎందుకంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. దాంతోపాటు విటమిన్ బి కూడా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ బి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్ బిలో మళ్ళీ చాలా ఉంటాయి, విటమిన్ B1 అని, B2 అని, B6, B12 ఇలా చాలా ఉంటాయి. ఓవరాల్గా ఒక విటమిన్ బి సప్లిమెంట్ మనకు కావాలి అంటే మనం చక్కగా జొన్నలు అనేవి తరచూ తీసుకుంటూ ఉండాలి. అలాగే బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలా జొన్నలకి చాలా చాలా అంటే చాలా స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయన్నమాట. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు మనం కొబ్బరి కూడా వాడుతున్నాం. ఇందులో కొబ్బరి కూడా చాలా మంచిది. విటమిన్ సి అంటే మనకు రోగ నిరోధక శక్తిని మనం పెంపొందించుకోవాలి అంటే కొన్ని ఉంటాయి మనకు ఆహార పదార్థాల్లో, అందులో కొబ్బరి అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ చక్కెర బదులుగా, పంచదార బదులుగా మనం బెల్లం వాడుతున్నాం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా ఇవన్నిటిని కలుపుకొని మనము కొబ్బరితో జొన్న బూరెలు తయారు చేయబోతున్నాం. ముందుగా ఏం చేద్దామంటే బెల్లం కరిగించుకుందాం. ఒక ప్యాన్లో 1 కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. బెల్లం కొంచెం కరిగే వరకు దాన్ని కలుపుకుందాం. ఇప్పుడు ఇది కరిగితే సరిపోతుంది, అంటే కొంచెం నీళ్లు పోసుకున్నా అంతే. ఈ వేడికి దానికి సరిపోతుంది. ఇవాళ పాకం లాగా అలా ఏం రావాల్సిన అవసరం లేదు. బెల్లం మామూలుగా కరిగితే సరిపోతుంది. కరుగుతూ ఉండగా ఇందులో కాస్త యాలకుల పొడి కూడా వేసేసుకుందాం. యాలకుల పొడి ఇందులో వేస్తాను, చక్కగా కరుగుతుంది కాబట్టి ఒక ఫుల్ స్పూన్, 1 స్పూన్ యాలకుల పొడి వేసుకున్నాను. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత ఇది ఒకసారి మిక్స్ చేసేసుకొని మొత్తం కరిగిన చూసారా. ఇందులోనే మనము పచ్చి కొబ్బరి తురుము కూడా వేసేసుకుందాం. నీట్గా చక్కగా తురుముకొని పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి తురుము. ఇది బాగా దగ్గర పడింది అంటే ఉండలాగా రావాలన్నమాట. ఇది అంటే ఇందులో నీరంతా పోయి అది ఉండలాగా వచ్చేదాకా మనము చూడాలి. మీరు కాబట్టి ఇంకొంచెం పచ్చి కొబ్బరి తురుము వేసుకోవచ్చు. ఇది కొంచెం మనకు హైలో పెట్టుకుంటే ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి ఆ తేమ ఏదైతే ఉందో అది వెళ్ళిపోయి కొంచెం దగ్గర పడుతుంది అన్నమాట. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఇది బూరెలు అన్నాం కదండి, బూరెలు అన్నాం కాబట్టి ఇది మనకు ఒక ఉండ కట్టేదానికి సులువుగా రావాలన్నమాట. అంతవరకు దీన్ని మనం కొంచెం హైలో పెట్టి ఆ నీరు ఏదైతే ఉందో అది మనకు ఆవిరిలో వెళ్ళిపోతే అది ఉండ కట్టుకోవడానికి కరెక్ట్గా వస్తుంది. ఈలోపు మనం ఏం చేద్దాము, బూరెను మనము వరిపిండి దాంట్లో పెట్టి స్టఫ్ చేసిన తర్వాత డీప్ ఫ్రై అనేది చేస్తున్నాం అనమాట. ఇప్పుడు స్టఫ్కి మన బెల్లం అలాగే కొబ్బరి రెడీగా ఉంది. మన స్టఫ్ చేసుకోవడానికి కింద బేస్ ఏది అది తయారు చేసుకుందాం. ముందుగా ఏం చేద్దామంటే నానబెట్టినటువంటి ఈ జొన్న రవ్వ ఏదైతే ఉందో అది తీసుకుందాం. ఒక 1/2 కప్ తీసుకుందామండి ముందుగా. ఆ తర్వాత అందులో దానికి సరిపడా వరిపిండి, ఆల్మోస్ట్ ఒక 3/4 కప్పుకి పైగానే నేను వరిపిండి వేశాను. ఓకే సార్. సో ఇలా కలిపేసుకున్నాం కదా. ఇటువైపు చూస్తే చక్కగా బెల్లం కూడా దగ్గర పడుతుంది. చల్లారితే
ఖచ్చితంగా మనకు దగ్గర పడిపోతుంది. చూసారా నీళ్ళన్నీ కూడా చాలా వరకు వెళ్ళిపోయాయి అండ్ రంగు కూడా మారింది. దీన్ని కాసేపు చల్లారనిద్దాం. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఇక్కడ చక్కగా పిండి సిద్ధం చేసుకుందాం. చపాతీ ముద్దలాగా కలుపుకుందాం. ఇది ఒకసారి నీట్గా చక్కగా మిక్స్ చేసేసుకుందాం. సాధారణంగా బూరెలు అంటే మనకు దోస పిండి అది వాడి చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అనమాట. మరీ లూజ్గా కూడా కలుపుకోకూడదండి, కొంచెం చూసుకొని కలుపుకోవాలి. ఇలా చక్కగా పిండి కలిపేసుకున్నాం. ఒకవైపు మనకి బెల్లము అలాగే కొబ్బరి మిశ్రమం సిద్ధంగా ఉంది, మరోవైపు వరిపిండి అలాగే జొన్న రవ్వతో చక్కగా పిండి సిద్ధంగా ఉంది. ఇప్పుడు మనం నూనె వేడి చేసుకుందాం. ఇటువైపు నూనె వేడవుతూ ఉంటుంది. ఈలోపు మనం చేతికి చక్కగా నెయ్యి రాసుకుంటూ లేదా నూనె రాసుకుంటూ మనం చక్కగా బూరెలు సిద్ధం చేసుకుందాం. ఇలా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి కొబ్బరి అలాగే బెల్లం మిశ్రమాన్ని ఇందులో స్టఫ్ చేసుకుందాం. ఇలా స్టఫ్ చేసుకుని ఒకసారి కార్నర్స్ అన్ని కూడా ఇక్కడ బయటికి రాకుండా ఇలా క్లోజ్ చేసుకుందాం. ఇలా స్టఫ్ చేసుకొని చక్కగా మనకు నూనెలో వేసేసుకోవడమే. నూనె కాస్త వేడవ్వాలండి. ఈలోపు ఇవన్నీ తయారు చేసుకొని నేను పక్కన పెట్టుకుంటాను. సో ఇది పండగలకు తయారు చేసుకోవచ్చు. అలాగే మీ పిల్లలు ఎప్పుడైనా ఏదైనా తినాలనిపిస్తోంది అంటే సరదాగా వాళ్ళకు కూడా చేసి చూపించవచ్చు. ఇలా చక్కగా గుండ్రంగా తయారు చేస్తాం. ఇలా తయారు చేసిన బూరెల్ని నూనె కూడా వేడెక్కింది కాబట్టి నూనెలో వేసేస్తాను. ఇలా ముందుగా తయారు చేసుకున్నవి కూడా చక్కగా నూనెలో వేసేస్తున్నాను. అయిపోయిందండి. కొంచెం టైం ఎక్కువ తీసుకుంది ఆ రంగు మారడానికి, కానీ చాలా చక్కగా అయింది. చూసారు ఎక్కడా కూడా మనకు లోపల స్టఫింగ్ విడిపోలేదు, బాగా వచ్చాయి. ఇలా తయారైన బూరెలను మనం ముందుగా ఒక టిష్యూ పేపర్లోకి తీసుకుంటే ఆ నూనె ఏదైనా ఉంటే కూడా కొంచెం మనకు అబ్జార్బ్ చేసుకుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూసారా జొన్న రవ్వ ఎంత బాగా కనపడుతుందో. ఆ తర్వాత మా ప్లేట్ కూడా చాలా అందంగా బెండకాయలు బీట్రూట్తో అలంకరింపబడింది. ఇలా తయారైన బూరెలను ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చాలా వేడి వేడిగా ఉన్నాయండోయ్. ఇలా అందంగా చక్కగా రుచికరంగా ఆరోగ్యకరంగా కొబ్బరి జొన్న బూరెలు సిద్ధమైపోయాయి. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొబ్బరి జొన్న బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వరిపిండి 1 కప్పు, జొన్న రవ్వ 1 కప్పు,
బెల్లం 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, యాలక్కుల పొడి 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కొబ్బరి జొన్న బూరెలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో బెల్లం వేసి కాస్త నీళ్లు పోసి కరిగించుకోవాలి. తర్వాత అందులో యాలక్కుల పొడి, పచ్చి కొబ్బరి తురుము వేసి దగ్గర పడేదాకా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న జొన్న రవ, వరిపిండి, కొద్దిగా నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న పూరీల్లాగా ఒత్తుకొని బెల్లం మిశ్రమాన్ని అందులో వేసి క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి నూనె వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న బూరెల్ని అందులో వేసి దూరగా రంగు మారేంత వరకు వేయించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొబ్బరి జొన్న బూరెలు రెడీ.